Today's session we are going to explain second BSc chemistry third semester in first unit chapter 1 chemistry of D block elements. Chemistry of D block elements లో ఉన్న మనకి సబ్ టాపిక్స్ ఏంటంటే characteristics of D block elements with special reference to electron configuration, అలానే variable valency, magnetic properties, catalytic properties and ability to form complexes, stability of various oxidation states. సో మనం ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ని గురించి నేర్చుకుంటాం. వాటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ పార్షియల్గా ఫిల్ అవుతాయి కాబట్టి వాటికి వేరియబుల్ వ్యాలెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్ బాగా ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అలానే కెటలైటిక్ ప్రాపర్టీస్, ఎబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్ని ఎలా ఫామ్ అవుతాయో నేర్చుకుంటాం. అలానే స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్. Now I am going to explain chemistry of D block elements. Introduction, characteristics. It's the characteristics of D block elements. Note చేసుకోండి students. Introduction. సో ఇక్కడ మనకి D block elements ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా వస్తాయి. ఇది పీరియాడిక్ టేబుల్లో మిడిల్గా సెంటర్లో ఉంటుంది. ఎస్ బ్లాక్కి పీ బ్లాక్కి మధ్యలో ఉంటుంది. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి పీ బ్లాక్ ఎలిమెంట్స్కి మధ్యలో ఉంటుంది డి బ్లాక్ ఎలిమెంట్స్. అందుకే డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. చూడండి మీకు డయాగ్రామ్ ద్వారా సింపుల్గా ఇస్తాను. ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది ఎస్ బ్లాక్ స్టూడెంట్స్, ఇది పీ బ్లాక్. పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్, సో పీ బ్లాక్ రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. డి బ్లాక్ it is middle of the periodic table. మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ మిడిల్లో ఉంటుంది. అందుకే డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అలానే ఇక్కడ బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో ఎఫ్ బ్లాక్స్ ఉంటాయి. బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఇంతవరకు ఇచ్చుకోవచ్చు. ఎఫ్ బ్లాక్ డి బ్లాక్స్. ఇక్కడ మనం డి బ్లాక్స్ మనం ఇక్కడ ఈ డి బ్లాక్ it is placed in between S and P block elements. S and P block elements is called D block elements or transition elements. D block లో మనకి చూసుకున్నట్టయితే 4 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. 3D సిరీస్, 4D, 5D, 6D సిరీస్ ఇన్కంప్లీట్గా ఉంటుందని చెప్తాం. సో టోటల్గా మనకి డి బ్లాక్ ఎలిమెంట్లో ఉన్న సిరీస్ని ఎలా చూపిస్తామంటే ఫస్ట్ హైడ్రోజన్ హీలియంగా రాసుకుంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఆర్గనైజాన్. సో నేను మామూలుగా రఫ్ డయాగ్రామ్గా గీస్తున్నాను. వీటికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బట్టి మనం చెప్పుకోవచ్చు. చూడండి వీటి అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది హీలియంకి
2 ఉంటుంది, దీనికి 10, దీనికి 18, 36, 54, 86, 118, 86, 118. ఇక్కడ మనకి డి బ్లాక్లో సో ఇట్ బిలాంగ్స్ టు ఫస్ట్ స్టెప్ మనం కావాలంటే డి బ్లాక్ ఎలిమెంట్ డెఫినేషన్ చెప్తున్నాం స్టూడెంట్స్. ద ఎలిమెంట్స్ in which differentiating means last electron enters into n-1 d subshell. This is known as penultimate shell. Is called D block elements. So differentiating electron ante last electron. So n-1 d subshell ki enter aithe danni D block elements antam. So n-1 subshell ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఉన్న షెల్స్లో ఎన్ని వ్యాలెన్సీ షెల్ అంటాం. ఇక్కడ దీని ముందు ఉన్న షెల్ n-1 d సబ్షెల్. సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఎంటర్ అయ్యింది, లాస్ట్ ఎలక్ట్రాన్ n-1 d సబ్షెల్ అంటాం. దీన్ని పెనల్టిమేట్ షెల్ అంటాం. పెనల్టిమేట్ షెల్ అంటాం. దీని ముందుది యాంటీ పెనల్టిమేట్ షెల్. సో అది ఎ బ్లాక్ ఎలిమెంట్స్లో మనం నేర్చుకుంటాం అక్కడ. సో ఎలక్ట్రాన్ అనేది n-1 d సబ్షెల్లోకి ఎంటర్ అయింది కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఇట్ ఈస్ ప్లేస్డ్, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ s and p block elements. These are placed in between S and P blocks. are called S కి P కి మధ్యలో ఉన్నాయి కాబట్టి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ they belongs to 3b2 7b 7b అలానే 8th group. It has 3 vertical columns. And 1b 2b. సో మొత్తం దే బిలాంగ్స్ టు ఇలా చెప్పొచ్చు, లేదంటే దే కంటైన్ 3 to 12 groups. 3 to 12 groups. సో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మొత్తం? 3 to 12 అంటే టోటల్గా 10 గ్రూప్స్ ఉంటాయి. 10 గ్రూప్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 3 4 5 6 7 8 9 10. చూడండి మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 10 గ్రూప్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10.
9, 10. మొత్తం ఎన్ని గ్రూప్స్ స్టూడెంట్స్? 10 గ్రూప్స్గా రాసుకుంటున్నాను. సో ఈ గ్రూప్కి కొద్దిగా ఎక్కువ ఇద్దాం కాదు. సో ఎనీ సిరీస్ ఆఫ్ మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? దే బిలాంగ్స్ టు 3b to 7b. 3b to 7b ఆర్ 3 to 12 గ్రూప్స్. 3 to 12 గ్రూప్స్. సో 3 నుంచి 12 వరకు ఉంటాయి. 3 నుంచి 12 గ్రూప్స్ వరకు స్టూడెంట్స్. అలానే ఇట్ హ్యాస్ ఈచ్ గ్రూప్ కంటైన్ 10 elements. Each group contain 10 elements. So it has 4 series of elements. It has 4 series of elements. 4 series of elements ఉంటాయి. Scandium, yttrium, lanthanum, actinium. Lanthanum, actinium. అలానే జింక్, cadmium, mercury, కాపర్, నీషియం. ఒకసారి రీకాల్ చేస్తున్న ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-1 d subshell are called d block elements. These are placed in between S and p block elements are called transition elements. They belongs to 3 to 12 groups. So 3 to 7b or 8th group contains 3 vertical columns, 1b, 2b. లేదంటే they contain 3 to 12 groups. నెక్స్ట్ స్టెప్ రాస్తున్నా స్టూడెంట్స్. నెక్స్ట్ స్టెప్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ రాస్తున్నా, నోట్ చేసుకోండి. కంటిన్యూషన్గానే చెప్తాను. It has 4 series of elements. 3D series, 4D series, 5D, and 6D series. Each series contains 10 elements. Each series contains 10 elements. మొత్తం మనకి డి బ్లాక్లో 10 గ్రూప్స్ ఉంటాయి. సో 10 గ్రూప్స్ ఉంటాయి. అలానే 4 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇది 3D సిరీస్. ఇది స్కాండియం ఉన్నది 3D సిరీస్. ఇది 4D, ఇది 5D, ఇది 6D స్టూడెంట్స్. హౌ మెనీ series of elements in D block? How many series of elements? 4 series of elements in D block. 3D series, 4D, 5D, 6D. సో ఈ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ వే టు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్తాను స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ మనకి 3D సిరీస్లో మనకి స్కాండియం టు జింక్, స్కాండియం Z is equal to 21 to zinc Z is equal to 30 అంటే 10. సో ఈచ్ సిరీస్ కంటెంట్ 10 ఎలిమెంట్స్ కదా, ఒక్కొక్క సిరీస్లో 10 ఉంటాయి కాబట్టి 21 to 30 అంటే మనం ఇక్కడ నోబుల్ గ్యాసెస్లో ఉన్న ఆర్గాన్కి 3 యాడ్ చేసుకుంటే సరిపోయింది. ఆర్గాన్కి 3 యాడ్ చేసుకున్నాం. 18 + 3 ఎంత స్టూడెంట్స్? 21. 18 + 3 21 నుంచి జింక్కి 30 అంటే 21 + 10 ఎంత?
21 + 10 ఇప్పుడు 18 ఉంది. ఆర్గాన్ 18కి నేను 3 యాడ్ చేస్తున్నా 21 అంటే Z = 21 కాబట్టి స్కాండియం ఎలిమెంట్ వస్తుంది. స్కాండియం ఎలిమెంట్ ఈ 21కి నేను 10 యాడ్ చేస్తున్నా. 21కి నోట్ అనమాట ఇది. 21కి 10 యాడ్ చేస్తే 31 - 1 అలా 31 - 1 ఇలా గుర్తుపెట్టుకోండి. నేను అదే మోడల్లో ఇవి కూడా చేస్తాను. 3D సిరీస్ చేశా. సో ఆర్గాన్ 18 ఉంది. 18కి 3 యాడ్ చేసా 21. సో 21 స్కాండియం కాబట్టి 10 యాడ్ చేసా 31 అంటే ఇది జింక్ అనమాట. స్కాండియం టు జింక్ 3D సిరీస్లో రాసాం. అలానే 4D సిరీస్ ఎలా రాస్తాం స్టూడెంట్స్? 4D సిరీస్ ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ ఎట్రియం ఇప్పుడు అటామిక్ నెంబర్ తెలియదు, మనకు కన్ఫ్యూజన్గా ఉంది. నేను చెప్పా ఇక్కడ ఏంది ఆర్గాన్ 18 ఉంది. 18 + 3 ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది? సో నోబుల్ గ్యాసెస్లో నెక్స్ట్ ఎలిమెంట్ 36 అటామిక్ నెంబర్ క్రిప్టాన్ 36 ఉంది. 36కి 3 యాడ్ చేసుకోండి. 36కి 3 యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నోట్ రాస్తున్నా. నోట్ సో క్రిప్టాన్ Z = 36 ఉంది. 36కి 3 యాడ్ చేసుకుంటున్నా 39. సో 39 అంటే ఎట్రియం 39 తో అలానే 10 యాడ్ చేసుకుంటున్నా. 10 యాడ్ చేస్తే మనకి 49 వస్తుంది. 49 - 1 48. సో క్యాడ్మియం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది స్టూడెంట్స్? 48. సో ఎట్రియం నుంచి క్యాడ్మియం అటామిక్ నెంబర్స్ రాకపోతే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నోబుల్ గ్యాసెస్ అటామిక్ నెంబర్స్ గుర్తుండాలి. నోబుల్ గ్యాసెస్ హీలియం 2, నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36, జీనాన్ 54. 18 మల్టిపుల్స్ 18 1s are 18, 18 2s are 36, 54. రేడాన్ 86, ఆర్గనైజాన్ 118. మనకి టోటల్గా పీరియాడిక్ టేబుల్లో 118 గ్రూప్స్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ నోబుల్ గ్యాసెస్లో లాస్ట్ ఎలిమెంట్ 118. ఇంకా మనకి సో అన్నోన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి 127 వరకు. సో మనకి పీరియాడిక్ టేబుల్ అనగానే 118 ఎలిమెంట్స్ వరకు చెప్తారు. అలానే 5D సిరీస్ ఎక్కువగా మిస్టేక్స్ ఇక్కడ చేస్తారు స్టూడెంట్స్. లాంథనం Z = ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి జీనాన్ ఎంత అటామిక్ నెంబర్ 54 ఉంది. 54కి ఏం యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. 57కి 57 అంటే లాంథనం ఎంత స్టూడెంట్స్? 57. లాంథనం 57. 57కి ఇక్కడ మనకి లాంథనైడ్స్ అంటే 57 టు లాంథనైడ్స్ 58 to 71. లాంథనైడ్స్ అనేవి 58 to 71. సో మనకి ఇక్కడ లాంథనం అనేది 58 to 71 ఉంటుంది. 58 to 71 లాంథనం అనేది 57 ఉంటుంది. సో ఇక్కడ మనకి లాంథనైడ్స్ అనేది 58 to 71 వరకు ఉంటాయి కాబట్టి మనకి నెక్స్ట్ గ్రూప్ ఏమొస్తుందంటే స్కాండియం, టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం, రూదర్ఫోర్డియం. అంటే లాంథనం తర్వాత నెక్స్ట్ ఇది 71 వరకు ఉంటే ఇది హాఫ్నియం 72 ఉంటుంది. హాఫ్నియం 72 కామా పెట్టి హాఫ్నియం Z = 72 టు సో 8 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 8 యాడ్ చేసుకోవాలి. 72కి 8 యాడ్ చేసుకుంటే మెర్క్యూరీ వస్తుంది. 8 యాడ్ చేసుకుంటే ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 3D 4D అయితే మనం ఇలా చేయాలి. 3D 4D 5D సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఇలా చేయాలి స్టూడెంట్స్. మెర్క్యూరీ ఎందుకంటే లామినైడ్స్ ఉన్నాయి కాబట్టి 71 వరకు చెప్పాలి. లామినైడ్స్ 58 to 71 వరకు రిమూవ్ చేసేయాలి. 58 to 71 వరకు అంటే లాంథనం 57 ఉంటుంది. సో లాంథనం తర్వాత ఎలిమెంట్స్ హాఫ్నియం 72 to మెర్క్యూరీ 80. మెర్క్యూరీ ఎంత స్టూడెంట్స్? 80.
అలానే 60 సిరీస్ ఇన్కంప్లీట్ సిరీస్ అంటాం. ఇన్కంప్లీట్ అనొచ్చు, లేదంటే చూడండి 86 ఉంది, 86కి 3 యాడ్ చేసుకుంటే 89. 86కి 3 యాడ్ చేసుకుంటే 89. మామూలుగా అయితే ఇన్కంప్లీట్ సిరీస్ అంటాం. ఇన్కంప్లీట్ సిరీస్ అంటే 90 డేస్లో కంప్లీట్ అయింది. లేదంటే సో రూజర్ 4DM z ఈజ్ ఈక్వల్ 86కి 3 యాడ్ చేసుకుంటే 89. తర్వాత ఎలిమెంట్ చూడండి ఇక్కడ 89 అనేది, సారీ స్టూడెంట్స్, ఇది రూజర్ 4DM కాదు, యాక్టినమ్ 89. అలాగే యాక్టినాయిడ్స్ లాంథనైడ్స్ అయితే 58 to 71 లాంథనైడ్స్. యాక్టినాయిడ్స్ 90 to 103. సో 103 వరకు ఇక్కడ యాక్టినాయిడ్స్లో ఉంటాయి. అంటే ఇవి ఎఫ్ బ్లాక్లో ఉంటాయి. ఒక్కొక్క పీరియడ్ వచ్చి 14 ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ 81 చూడండి, ఇక్కడ యాక్టినాయిడ్ లాంథనం యాక్టినమ్ 89 వరకు చెప్పాలి. అలానే చెప్పిన తర్వాత రూజర్ 4DM వచ్చేసరికి ఎంత ఉంది స్టూడెంట్? 104 ఉంటుంది. 104 టు ఇది ఎంత ఉంటుంది స్టూడెంట్స్? 8 యాడ్ చేసుకోవాలి. 104కి 8 యాడ్ చేసుకుంటే 112. కాపర్నీషియం ఎంత స్టూడెంట్స్? 112. కాపర్నీషియం 112. ఇలా 3D సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇంకోసారి రీకాల్ చేస్తున్నా. ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ D block ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ D subshell or penultimate shell is called D block elements. They belongs to the general electronic configuration of D block is ఎంత ఉంటుంది స్టూడెంట్స్? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ n-1d 1 to 10 ns 1 to 2 general electronic configuration. It belongs to 3 to 12 groups. It belongs to 3 to 12 groups which contains 10 groups. It has 4 series of elements. Each series contains 10 elements. Each series contains 10 elements. Here 3D series, scandium to zinc. 4D series, yttrium to cadmium. ఇక్కడ నేను చెప్పాను ఇది ఆర్గాన్. 18కి 3 యాడ్ చేసుకుంటే 21 వస్తుంది. 21కి 10 యాడ్ చేసుకుంటే 31 వస్తుంది. 31 నుంచి 1 సపరేట్ చేస్తే జింక్ అనమాట. అలానే యట్రియం 39 ఎలా వస్తుంది అంటే ఇనర్ట్ గ్యాస్ 36 ఉంది. 36కి 3 యాడ్ చేసుకుంటే 39. దానికి 10 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈచ్ సిరీస్ కంటెంట్ 10 ఎలిమెంట్స్ కాబట్టి ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ట్రిక్ చెప్పాను అనమాట. 49 వస్తుంది. 49 నుంచి 1 సపరేట్ చేస్తే 48. ఇది 48. క్యాడ్మియం 48 వస్తుంది. అంటే జింక్ అనేది 30 ఉంటుంది. జింక్ 30, ఇది 48. అలానే ఇది 80, ఇది 112 ఉంటుంది. అలానే మీరు ఇక్కడ స్కాండియం చూసుకుంటే 21, అలానే 39, అలానే ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇది 57 to, సో లాంథనం 57 to 71, 57 to 71 ఉంటుంది. యాక్టినం 89 to 103. ఎందుకంటే ఇక్కడ యాక్టినైడ్స్ ఉంటాయి, ఇక్కడ లాంథనైడ్స్ ఉంటాయి. ఇక్కడ హాఫ్ నియం వచ్చేసరికి ఎంత వస్తుంది? అప్పుడు 71 వరకు ఉంటే ఇక్కడ ఇది 72 ఉంటుంది. ఇది సో 104 ఉంటుంది. ఇది 104. వీటికి 8 యాడ్ చేసుకోవాలి, +8 యాడ్ చేసుకోవాలి. 72కి +8 యాడ్ చేసుకోవాలి. 72కి ఎంత యాడ్ చేయాలి? +8 యాడ్ చేసుకుంటే 80 వస్తుంది. అలానే 104కి 8 యాడ్ చేసుకుంటే 112 వస్తుంది. ఇలా అటామిక్ నెంబర్ని గుర్తుపెట్టుకోవటం సిరీస్ ఆఫ్ ఎలిమెంట్ D బ్లాక్లో ఈజీ స్టూడెంట్స్. సో కంప్లీట్ ఇది రాసుకోండి, నెక్స్ట్ చెప్తాను.